హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే బంగాళదుంప ఫ్రైకి అయితే ఇక్కడ బంగాళదుంపలు అయితే చెక్కు తీస్తున్నాను. ఈ విధంగా అయితే చెక్కు తీసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 బంగాళదుంపలు అయితే తీసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్నగా కోసుకుంటే తొందరగా మగ్గుతుంది, తొందరగా అయితే ఉడికిపోతుంది, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుని అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను. అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పెట్టుకుంటున్నాను పక్కన. ఈ విధంగా అయితే కోసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రైలకైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, నేనైతే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, మంచినీపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. బ్రౌనిష్ కలర్లో రావాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అయితే బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్లో ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత బంగాళదుంపలు అయితే వేసుకోవాలి. బంగాళదుంపలు కూడా నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ బంగాళదుంపలు అయితే వేసుకుని కొంచెం సాల్టు, కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో మధ్యలో ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. లేదు కలపకుండా ఉంటే అడుగంటిపోతుంది కదా, ఈ విధంగా అయితే కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇక్కడైతే మ్యాక్సిమం కుక్ అయిపోయింది. నేనైతే కారం వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.